తెలంగాణ రాజకీయాల్లో కవిత కొత్త పార్టీ వ్యవహారంపై ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఘాటుగా స్పందించారు. కవిత పార్టీ పెట్టడం ఒక బిగ్ జోక్ అని, సొంతంగా పోటీ చేస్తే ఆమెకు డిపాజిట్ కూడా రాదని ఎద్దేవా చేశారు. మద్యం కుంభకోణంలో క్లీన్ చిట్ రాకముందే పార్టీ గురించి మాట్లాడడం సరికాదన్నారు. తన తొలి సమావేశంలోనే కన్న తండ్రి కేసీఆర్ని విమర్శించడం ఆమె సంస్కారహీనతకు నిదర్శనమని మండిపడ్డారు. డబ్బు ఉంటే పార్టీ పెట్టడం పాన్ షాప్ నడిపినంత సులభం కాదని హితవు పలికారు. ఇదే సమయంలో అధిష్టానం తనకు పెద్ద పదవి ఇస్తే పూర్తి న్యాయం చేస్తానని రాజగోపాల్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. కేసీఆర్ కవితకైనా హరీష్ రావుకైనా కేసీఆర్ అయినా వాళ్ళందరికీ ఎవరి ద్వారా పుట్టింటి వచ్చింది? కేసీఆర్ ద్వారా. కేసీఆర్ లేకుండా కవిత ఎక్కడుంది? కుటుంబంలో ఆధిపత్య పువ్వులు కాస్త బయటకు వచ్చి పార్టీ పెట్టింది. నిజంగా ఇది పెద్ద జోక్. కవిత పార్టీ కవిత డెఫినెట్ గా మొట్టమొదటి సమావేశాన్ని ఒక ఆడకూతురు ఆడపిల్లకు తండ్రి అంటే ఎంత ప్రేమ ఉండాలి. ముఖ్యంగా తండ్రికి కూతురు అంటే అంతే ప్రేమ ఉంటుంది, కూతురులో కూడా తండ్రి అంటే అంతే ప్రేమ ఉంటుంది. ఆయన ఒక ఉద్యమకారుడు. కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో పనిచేసిన వ్యక్తి. అటువంటి వ్యక్తిని స్వయాన కూతురే ఆ విధంగా మాట్లాడడం అనేది డెఫినెట్ గా ఆమె మొట్టమొదటి సమాజాన్ని తప్పు చేసింది. దాంతో తెలంగాణ ప్రజలందరూ కూడా ఆలోచించుకుంటారు. ఏమని తండ్రిని గౌరవించుకోలేని మనిషి ప్రజలకు తల్లి ఎట్లయితుంది? అయితే నీ తీవ్రంగా బాధతో చెప్తుంది. చాలా తప్పు మాట్లాడింది కవిత. నీకు మీ అన్నతో కోపం ఉండొచ్చు, నీకు అధికారం కావాలని ఆశ ఉండొచ్చు, అంతేగాని దానికోసం నువ్వు ఫైట్ చేసి తప్పులేదు. కానీ నువ్వు నీ తండ్రి సొంత కన్న తండ్రిని ఆ మాట అనడం, నీవేదో చేస్తా తెలంగాణలో అని అంటే నువ్వు ఎవరు నమ్ముతావు? నేను అసలు యాక్చువల్గా క్లారిటీగా ఇంతవరకు మాత్రం లిక్కర్ కుంభకోణం ఉందా? క్లీన్ చిట్ ఎక్కడ వచ్చింది? మద్యం కుంభకోణం విషయంలో కోర్టు ఇంకా పెండింగ్ లో ఉన్నది. దానికి మంచి ఆధారాలు ఉన్నాయి. ఇప్పటికిప్పుడే మొత్తం తెలంగాణ ఉద్ధరిస్తుంది. తెలంగాణ సంగతి తర్వాత కానీ చాలా మంది నువ్వు తీసుకునేటోళ్ళు, కానీ ఫస్ట్ నువ్వు ఆ కేసులకి ఎట్లా బయటపడితే తీసుకో ఫస్ట్.